ఉత్తరాఖండ్ హల్ద్వానీలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఘర్షణ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు కారణమైన నిందితుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇవాళ 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు రోహింగ్యాలుగా అనుమానిస్తున్నారు. ఇక మరోవైపు ఘర్షణలో మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరుకుంది. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. బన్భూల్పూర్లో అక్రమంగా నిర్మించిన మదర్సా కూల్చివేత ఘర్షణకు దారితీసింది. కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు సిబ్బంది. దీంతో ఓ వర్గం పోలీసులపై దాడులు చేసింది. పోలీస్ స్టేషన్ను సైతం ధ్వంసం చేసింది. ఘర్షణ తీవ్రతరం కావడంతో సీఎం పుష్కర్ సింగ్ ధామీ షూట్ అట్ సైట్ ఆర్డర్స్ పాస్ చేశారు. కర్ఫ్యూను విధించారు. దీంతో పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే ఘర్షణలకు పాల్పడ్డ వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. కుట్ర వెనుక రోహింగ్యాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.